మనస్సు నిగ్రహిస్తే కానీ అమృతత్వం రాదు. లోకంలో కూడా మృత్యువుని జయించాలన్నా, ఒక గొప్ప విషయాన్ని పొందాలన్నా ముందు ఉండవలసిన మనోనిగ్రహం. కనుక లేడిని పట్టుకున్నాడంటే మనస్సును నిగ్రహిస్తున్నాడని అర్థం. ఇక్కడ కనుక ఒక చేతిలో మనోనిగ్రహాన్ని చూపిస్తున్నాడు, ఒక చేత్తో అక్షర విద్యను చూపిస్తున్నాడు. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 6 చేతులు అయ్యాయి. మిగిలిన 2 చేతులు తొడల మీద పెట్టుకున్నాడు. ఆ 2 చేతుల్లో 2 అమృత కలశాలు ఉన్నాయి. అంటే పైనుంచి అమృత కలశాలు ధారగా పడుతున్నాయి, మళ్ళీ క్రింద 2 అమృత కలశాలు ఉన్నాయి. అంటే ఆయన దగ్గర అమృతానికి లోటు లేదు. పైగా అమృతం రంగు ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుందని శాస్త్రం చెప్తున్నారు. అందుకే సుధా అనే పేరు కూడా దానికి ఉన్నది. అలాంటి అమృతంతో తడిసిపోతున్న స్వామిని క్షణకాలం ధ్యానించినప్పటికీ కూడా దాని ప్రయోజనం అమోఘంగా ఉంటుంది. అపమృత్యు అకాల మృత్యు దోషములు పోగొట్టడమే కాకుండా అసలు మృత్యువైన అజ్ఞానాన్ని పోగొడుతుంది. అసలు మృత్యువు అజ్ఞానం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఈ విషయాన్ని సనత్సుజాతీయం అనే వేదాంత గ్రంథంలో సనత్సుజాతులు చెప్తాడు. మృత్యు అనేది లేదంటాడు. ఇక్కడ ఇది మహాభారతంలో వస్తుంది. మృత్యు అనేది లేదంటాడు. మృత్యువు లేదంటావేంటయ్యా అంటే సనత్సుజుల వారు చెప్తున్నారు, ధృతరాష్ట్రునితో చెప్తాడు ఈ మాట. మృత్యువు ఉందనే భ్రాంతే తప్ప మృత్యువు లేదన్నాడు. ఇక్కడ మృత్యువు దేనికుందో అది నువ్వు కాదు. ఇది కొంచెం ఆలోచించుకోండి. తర్వాత మృత్యువు దేనికుంటుంది? శరీరం నువ్వు కాదు. మరి నువ్వెవరో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి, అప్పుడు శివోహం దాకా వెళతావు. కానీ మృత్యువు అంటే ఏమిటంటే ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి అన్నాడు. అంటే ఏమరపాటే మృత్యువు, ఆత్మ విస్మృతియే మృత్యువు, నీ స్వస్వరూపాన్ని మరిచిపోవడమే మృత్యువయ్య అన్నాడు. నీ స్వరూపము అరే అఖండము, ఆనందము, సత్యము, శాశ్వతము, అది నీ స్వరూపము. కానీ నువ్వు మారిపోయేది, నశించేది, అజ్ఞానంతో ఉండేదే నువ్వు అనుకుంటున్నావు. ఈ మృత్యువు అజ్ఞానం పోవాలి బయటికి ఇక్కడ. కనుకనే అటువంటి అజ్ఞానం పోవడమే అసలు మృత్యుంజయత్వము. అదిమ్మని పరమాత్మను అడగాలండి ఇక్కడ. ఇప్పుడు అకాల మృత్యువులు అపమృత్యువులు దాటడం అవసరమే. శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎవడు మాత్రం కలకాలం ఉండిపోతాడు. బ్రహ్మ దేవతలకైనా తప్పదు, వెళ్ళిపోవలసినదే. మరి ఎవడు కలకాలం ఉంటాడంటే ఈశ్వరుడు ఒక్కడే కలకాలం ఉండేవాడు. అలా మనం కలకాలం ఈశ్వరుడిలా ఉండగలమా అంటే లోపల ఉన్న ఆత్మ ఈశ్వర స్వరూపము అది నువ్వనే ఎరుక్కలిగితే నువ్వు శాశ్వతంగానే ఉంటావు ఇక్కడ. కనుక జ్ఞానమే